సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో సత్యసాయి పంప్ హౌస్ నందు సత్యసాయి కార్మికులు 9వ రోజు ధ్రువుని తపస్సు వలె ఒంటి కాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా కలెక్టర్లకు సత్యసాయి కార్మికులపైన దయ కరుణ కలగలేదా? 6 నెలల నుంచి వేతనాలు లేక మా కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి, మా గోడు మీకు వినిపించదా అంటూ అధికారులపైన ధ్వజమెత్తారు. సత్యసాయిని మంచి నీళ్లు తాగడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఇప్పుడు మినరల్ వాటర్ తాగడం వలన మనిషి అనారోగ్యానికి గురవుతారు. ఎందుకంటే సత్యసాయి వాటర్ స్లో శాండ్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసి మంచినీటి ట్యాంకులకు నీటిని పంపించేస్తాం కనుక ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని తెలిపారు. జిల్లాలో 3 మంత్రులు ఉండి కూడా అతి పెద్ద ప్రాజెక్ట్ అయిన సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ యొక్క కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టుకు తక్షణమే నిధులు కేటాయించి వేతనాలు వెంటనే ఇచ్చే విధంగా చూడాలని కార్మిక నాయకుడు కె రాఘవేంద్రాచారి డిమాండ్ చేశారు. బోర్డు నిర్లక్ష్య వైఖరి, బోర్డు నిర్లక్ష్య వైఖరి, బోర్డు నిర్లక్ష్య వైఖరి. 6 నెలల జీతాలు వెంటనే, 6 నెలల జీతాలు వెంటనే. సత్యసాయి కార్మికులు ఈ రోజు సమ్మె 9వ రోజు కొనసాగుతుంది. ఈ రోజు వినూత్న నిరసనగా ఒంటికాలపై నిలబడి నిరసన తెలియజేశాము. అదే విధంగా సత్యసాయి కార్మికులకు 6 నెలల వేతనాల గురించి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా బోర్డు ఎస్సీ గారికి ఎన్నిసార్లు విన్నవించినా మా గోడు పట్టించుకునే పాపాన పోలేదు. అదేవిధంగా జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 కలెక్టర్లు ఉన్నా కూడా ఈ సత్యసాయి కార్మికులకు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఎంపీ లక్ష్మీనారాయణ గారు, అనంతపూర్ జిల్లా రూరల్ వెంకటేష్ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు, వీళ్ళు ఎమ్మెల్యేలు మా సమస్యపై దృష్టి సారించి డిప్యూటీ సీఎం గారితోనూ అదేవిధంగా మన రాష్ట్ర సీఎం గారితోనూ మా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితోనూ మాట్లాడి మా సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాము. అయినా ఇంతవరకు ఎంతమంది మంత్రులు చెప్పినా కూడా ఏమీ పట్టించుకునే పాపాన పోలేదు. జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నా కూడా సత్యసాయి కార్మికులు 9వ రోజు నిరసన తెలియజేస్తున్నారు. రోడ్లకి 600 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయినా కూడా ఎవరికి పట్టినట్లు ఉంటున్నారు. అదేవిధంగా మన బోర్డు ఎస్సీ గారు ఇంతవరకు ఏ సైటు పోయి మీరు ఎందుకు బంద్ చేసినారు, మీరు సమస్యలు మేము తీరుస్తాము అని చెప్పిన పాపాన కూడా పోలేదు. ప్రతి ఒక్కరికి విన్నవించుకున్నాము మా సమస్య పైన. మా సమస్యను ఎందుకు తీర్చలేకపోతున్నారు? అదే పనిగా మన రాష్ట్ర సీఎం గారికి మనము ఎన్నోసార్లు చెప్పినాము, మెమోరాండం కూడా ఇచ్చినాము. రాష్ట్ర సీఎం గారు కూడా ఈ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు పైన కూడా ఎక్కువ మక్కువనే ఉంది. అదేవిధంగా మనకి బడ్జెట్ సపరేట్ కేటాయించి మనకి నిధులు కేటాయించిన తర్వాత సత్యసాయి కార్మికులకు ఎటువంటి సమస్య లేకుండా చూస్తారని కోరుతున్నాము. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు జీతాలు రాక చాలా ఇబ్బందులకు గురయ్యాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాకైనా సరే ఇప్పుడు కార్మికుల సమస్యలు ఉండవు అనుకున్నాము. కానీ ఎవరికి చెప్పినా ఏ సమస్య కూడా ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం కూడా తీర్చలేకపోతుంది. అందుకోసము మేము ఇప్పుడు సత్యసాయి కార్మికులకు కార్మిక సంఘాల మద్దతు అందరితో తీసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడిచ్చేది కూడా సిద్ధమవుతున్నాము. అదేవిధంగా మన జిల్లాలో కలెక్టర్లు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. 600 గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగిపోయినా కూడా ఇక్కడ కార్మికులకు పంచాయతీ సర్పంచులు ఫోన్ చేయడమే కాకుండా కార్మికులకు పంచాయతీ సర్పంచులు ఫోన్ చేస్తున్నారు. కానీ అదే సర్పంచులు బోర్డు అధికారులకి కలెక్టర్లకి కూడా వీళ్ళు విన్నవించుకుంటే మా సమస్య ఏమైనా పరిష్కారం అవుతుందో అని ఆలోచిస్తున్నాము. అదేవిధంగా మన ఆర్థిక శాఖ మంత్రి మేము నిధులు విడుదల చేస్తాం, మా పంచాయతీ ఏరియాలో మా మండల ఏరియాలో మీరు సమ్మెను కొనసాగించద్దండి, మీరు సమ్మె చేయొద్దండి, 10 రోజుల్లో నిధులు విడుదల చేస్తామన్నారు మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. ఇంతవరకు ఏమీ జరగలేదు. దయచేసి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఆలోచించి మా సత్యసాయి కార్మికుల సమస్యను తీర్చవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ముందు 1998లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 2,20,00,000 ఇచ్చి ఎల్ఎన్టీని మెయింటైన్ చేయించేవాళ్ళు. 2021కి 1,50,00,000 కుదించినారు. అదేవిధంగా 2024 ఏప్రిల్ నుంచి 82 లక్షలతోనే ప్రాజెక్టును నడపాలనే విధంగా ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఈ కార్మికులు 532 మంది ఉంటే 410 మందితోనే మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. ఈ సత్యసాయి వాట్సాప్ ప్రాజెక్ట్ ని కొలాప్స్ చేసే దిశగా ఈఎన్సీలో పనిచేస్తున్న సంజీవ్ రెడ్డి సారు అదేవిధంగా హరే రామ్ నాయక్ సారు దీనిపైన నాశనం చేయడానికే పూనుకున్నారు. అదేవిధంగా ఈ ప్రతిపాదనను మేము సత్యసాయి కార్మికులు ప్రజా సంఘాలతో కలిగి ఈ ప్రతిపాదనను తిప్పికొట్టేకే ముందు 1998లో చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన
2,20,00,000 ఇస్తూ ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న కార్మికుల్ని, అదే విధంగా ప్రతి సైట్ లోనూ 2 మోటార్లు ఉన్న చోట కూడా 1 మోటార్ రన్ అవుతుంది. ఆ మోటార్ కూడా ఫెయిల్యూర్ అయితే కూడా మళ్ళా 10 రోజులు గ్రామాలకి మంచినీటి సరఫరా చేయలేకపోతున్నాము. అనంతపురం జిల్లాలో 2 ప్రాజెక్టులు మంచినీటి ఉన్నాయి. అదే విధంగా శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై ప్రాజెక్టు, సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టుల వల్లనే మంచినీటిని శుద్ధి చేసి ప్రజల గ్రామాలకు అందిస్తున్నాము. అదే మినరల్ వాటర్ తాగడం వల్ల ప్రజలకు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని మినరల్ వాటర్ విషయం పక్కన పెట్టి సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టుకి కార్మికులకు నిధులు విడుదల చేసి జీతాలు ఇప్పించే విధంగా చూసే బాధ్యత మన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు కూడా చూడాలని కోరుతున్నాము. అదే విధంగా రాష్ట్ర సీఎం గారు ఇక మీదట ముందు ఇట్లాంటి పరిస్థితులు రాకుండా కార్మికుల్ని, ప్రాజెక్టుల్ని కాపాడాలని కోరుచున్నాము.